శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు సత్సంగంలోకి వెళ్ళే ముందు ఒక ముఖ్య విషయం అండి. మనం సత్సంగం చేసుకునేటప్పుడు ఇది చదువుకుంటూ కొంచెం వివరించుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. అందులో ఏదైనా పొరపాట్లు కానీ ఏమైనా ఉంటే అది పూర్తిగా నాదే అన్నమాట. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మీరు సత్సంగం ముందు కానీ తర్వాత కానీ ఒకసారి గ్రంథాన్ని తీసి ఆ అధ్యాయాన్ని మాస్టర్ గారు ఏం చెప్పారు అనేది చదువుకోవడం అవసరం. లేకపోతే మిగతా వాటిలాగానే మంద కూడా అయిపోతుంది అనమాట, నాదే ఫోకస్ అయిపోతుంది. అందుకని చెప్తున్నా నేను. ఇది ప్రమాణం కాదు, మాస్టర్ గారు ఏం చెప్పారు అనేది ప్రమాణం. కాకపోతే మాస్టర్ గారు సత్సంగం చేసుకోండి అని చెప్పారు కాబట్టి మనం కాస్త చదువుకుంటూ దాన్ని అటు ఇటుగా వివరించుకోవడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏవో కొన్ని పొరపాట్లు మనం సామాన్యులం కాబట్టి అది చెప్పుకోవడంలో ఏవో కొన్ని దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకని అది ముఖ్యంగా కాకుండా మనం మాస్టర్ గారు ఏం చెప్పారనే గ్రంథాన్ని ఒక్కసారి తీసుకుని మనం చదువుకుంటుంటే ఎవరికి వాళ్ళ స్పష్టత వస్తుంది, క్లారిటీ వస్తుంది. మనకు మనం నిర్వచించుకోవడం కాకుండా దానికి ఉన్న మాస్టర్ గారు ఏం చెప్పారనే దాన్ని మనం అర్థం చేసుకోవడం, అంటే మన అవగాహనలోంచి చూడడం కాకుండా అసలు మాస్టర్ గారు ఏం చెప్పారు అని. జనరల్గా ఏం జరుగుతుందంటే మన కోణంలోంచి మన దాంట్లో నుంచే చూస్తాం. అట్లా కాకుండా మాస్టర్ గారు ఏం చెప్పారు అన్నది కొంచెం చదువుకుంటూ ఉంటే మనకు కూడా పెరుగుతూ ఉంటుంది కాస్త. ఇప్పుడు కాకపోయినా తర్వాత సారి చదివినప్పుడైనా సరే అది ఇంపార్టెంట్గా ఒక్కొక్కసారి పదే పదే మనం గుర్తు చేసుకుంటూ ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ మధ్యలో నేను ఇది గుర్తు చేస్తూ ఉంటానన్నమాట అండి. అది మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, ఈ మతాల విషయంలో కాలగతి అవుతున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, కాలగతి జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు కనుక ఈ మార్పులు, వైవిధ్యము, మాలిన్యము మరీ ఎక్కువ అయ్యాయి కూడా. అయినప్పుడు దీన్నే భగవద్గీత ధర్మగ్లాని అని చెప్పిందనమాట. దాన్నే ధర్మగ్లాని అంటారు. అటు సమయాల్లో దైవమే అవతరించి తిరిగి పరిశుద్ధ మూలధర్మాన్ని ఉద్ధరిస్తాడని కూడా చెప్తుంది. మళ్ళీ ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ఆ పరమాత్మే, ఆ దైవమే అవతరించి మళ్ళీ తిరిగి పరిశుద్ధ మూలధర్మాన్ని ఆయనే ఉద్ధరిస్తారట. ఈ విషయాన్నే చరిత్రలో అనేక మంది బుద్ధులు అవతరించడంగా, బౌద్ధము, తీర్థకరులు అవతరించడంగా జైనము చెప్పాయి. బైబిలులో యేసుక్రీస్తు తాను ప్రాచీన ధర్మాలను పరిపూర్తి గావించడానికే, అంటే ఆచరణలో వాటి పూర్ణత్వాన్ని ప్రకటించడానికి తాను అవతరించినట్టు చెప్పారు. దీని గురించే ఖురాన్ షరీఫ్లో అల్లా ఎందరో ప్రవక్తలను వివిధ కాలాల్లో వివిధ దేశస్సుల మధ్యకు పంపారని, వారందరూ ప్రకటించినది ఒకే సత్యమైన పదమని, కానీ కాలాంతరంలో ఆయా ధర్మాలు శిథిలం చెందాయని, తిరిగి ఆ సనాతన ధర్మమే మరలా ఖురాన్ ద్వారా మానవానికి వెల్లడిస్తున్నామని అన్నట్లు వ్రాయబడింది. ఎంత బాగుందో చూడండి. అసలు ధర్మగ్లాని జరిగినప్పుడు మళ్ళీ వారే మహాత్ముల రూపంలో మళ్ళీ వారే అవతరిస్తూ వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తారనమాట వారు. ఎంత బాగుందో చూడండి అసలు. అంటే బాబా అవతరణ కూడా మనకి అదే అన్నమాట. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని శృతులు చెప్తున్నాయి. సత్యం ఒక్కటే, దాన్ని ఎరిగిన వారు దాన్ని అనేక విధాల నిర్వచిస్తారు అని చెప్తాను. దాన్ని తెలిసిన వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు కాదండి, తెలియాలి సత్యం ఒక్కటే అని. దాన్ని ఎరిగిన వాళ్ళే దాన్ని అనేక విధాలుగా నిర్వచిస్తారు అని అర్థం. ప్రత్యక్షంగా ఆ సత్యాన్ని అనుభవం ద్వారా గుర్తించిన వారికి నిర్వచనం అవసరం లేదు. నిజంగా దాని డెఫినేషను వాళ్ళకి అవసరం లేదండి. ఎవరికి? ప్రత్యక్షంగా ఆ సత్యాన్ని అనుభవం ద్వారా గుర్తించిన వాళ్ళకి. అది అనుభవంతో గుర్తించిన వాళ్ళకి దాని డెఫినేషన్ అవసరం లేదు, కానీ మనకి అవసరం అన్నమాట. అట్టి వారు అనుభవం లేని వారి కొరకు, మనలాంటి వాళ్ళ కొరకు, మనకు అనుభవం లేదు కదా, సత్యం ఒక్కటే అన్నది మనకు అనుభవం లేదు, అంతా ఒక్కటే, ఇవి అనుభవం లేదు మనకి. నోటితో అంటాం తప్ప
మనకు అనుభవం లేదు. అందుకని మనలాంటి వారి కొరకు నిర్వచించడంలో పృచ్ఛకుల మనస్తత్వాన్ని బట్టి, అంటే మనలాంటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వేరు వేరు విధాల నిర్వచించవలసి వస్తుంది. అందుకని మన మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు వేరు వేరు విధాలుగా దాన్ని నిర్వచించారు. అంతేకాదు మనసు ఏకాగ్రమై స్థిరమవడమే ఆనందమని, సర్వజీవులు నిరంతరం కష్టించేది దాని కొరకేనని చూస్తాం. ఎక్కువ మందికి మనసు ఏకాగ్రం కావడానికి మొదట ఒక ఆలంబనం కావాలి. ఒక్కొక్క మనస్తత్వాన్ని అనుసరించి చాలామందికి దృశ్య రూపంపై ఎక్కువ సులభంగా మనస్సు లగ్నం అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనస్సు ఏకాగ్రమై స్థిరమవడమే ఆనందం. ఇది దేని మీదైనా ఏకాగ్రత సాధించడం అనేదాన్నే ఆనందం అంటారనమాట. అది సర్వజీవులు నిరంతరం కష్టించేది దాని కొరకేనని చూస్తాం. దాని కొరకేటండి, సర్వజీవులు నిరంతరం కష్టించేది ఆ ఆనందం కొరకే. ఏదైతే మనకు ఆనందం వస్తుంది చూసారండి, దాని కొరకే మనం సర్వజీవులు అందరం, మనమైనా ఎవరైనా ఏదైనా సరే కష్టించేది ఆ ఆనందం కొరకే అనమాట. అదే ఏకాగ్రమై స్థిరవడం అనమాట. మనకి స్థిరంగా ఉండదు మనసు. ఆ స్థిరమైనప్పుడు ఒక ఆనందం వస్తుంది మనకి. ఎక్కువ మందికి మనసు ఏకాగ్రం కావడానికి మొదట ఓ ఆలంబనం కావాలి. చాలా ఎక్కువ మందికి అంటే మన అందరికీనండి, అది మనస్సు ఏకాగ్రం అవ్వాలంటే మొదట దానికి ఒక ఆలంబనం కావాలన్నమాట. ఒక పట్టు కావాలి, ఆలంబనం. ఒక్కొక్కరి మనస్తత్వాన్ని అనుసరించి చాలామందికి దృశ్య రూపంపై ఎక్కువ సులభంగా మనసు లగ్నం అవుతుంది. ఒక్కొక్కళ్ళ మనస్తత్వానికి ఒక్కొక్క దాని మీద మనసు లగ్నం అవుతూ ఉంటుంది. అంతే కదండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. అలాగే ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మనసు ఒక్కొక్క దాని మీద లగ్నం అవుతూ ఉంటుంది అనమాట. ఏకాగ్రం అవుతుంది సులభంగా. కొంతమందికి దృశ్య రూపం మీద, ఎక్కువ మందికి దృశ్యం అంటే చూసేదాని మీద ఎక్కువ లగ్నం అవుతుంది. అందుకే మనం చూడండి, పటాలు ఎందుకు పెట్టుకుంటాం, విగ్రహాలు. ఎందుకంటే మనసు దాని మీద టక్కున చూసేదాని మీద లగ్నం అవుతుంది కాబట్టి మనం అట్లా పెట్టుకుంటాం అన్నమాట. అంతటా ఆయన నిండున్నారు, అయినా సరే ఎందుకు పెట్టుకుంటాం మనం పటాలు కదా. ప్రతిదీ ఆయన అని చెప్పుకుంటున్నాం కదా, ఇంకటి ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఆ రూపాన్ని ఎందుకు పెట్టుకుంటున్నాం అట్లాగా, ఎందుకంటే మనసు టక్కన లగ్నం అవుతుంది. అందుకోసం వెంటనే అట్లా గుర్తొస్తుంది అనమాట. బాబా అనగానే టక్కన చూడగానే మనసు లగ్నం అవడం కోసం అట్లా పెట్టుకుంటాం మనం. అది అంతకుముందు చెప్పుకున్నాం, మనం ఏమనుకున్నాం, చూస్తే అది పేపర్ ఇట్లాగే చెప్పుకున్నాం కదా మనం. మామూలుగా ఆ డెప్త్ చూసుకుంటే మనం, కానీ ఎందుకు పెట్టుకున్నాం అట్లాగా అంటే మనసు లగ్నం చేసుకోవడానికని పెట్టుకుంటాం మనం. అలా పెట్టారు కూడా మనకి, లగ్నం అవుతుంది కాబట్టి దృశ్య రూపంపై ఎక్కువ సులభంగా మనసు లగ్నం అవుతుంది. అందుకని దైవం యొక్క గుణాలను స్ఫురింపజేసే సాంకేతికమైన రూపాలను ఋషులు కల్పించారు. అందుకని రూపం ఎందుకంటే అందుకే రూపం మీద అలా ధ్యానం. బాబా అనేసరికి ఇలా ఉన్నారు, ఆయన డ్రెస్సింగ్, ఆయన ఇట్లా కూర్చుని ఆయన అట్లా చూసుకున్నప్పుడు మనకి దాని మీద లగ్నం అవుతుంది. బాబా అంటే ఒక రూపం అట్లా కదండి, వెంకటేశ్వర స్వామి అంటే ఒక రూపం, అలాగే కృష్ణ పరమాత్మ అది ఒక రూపం. టక్కన ఆ రూపం మీద మనకి లగ్నం అవుతుంది. రూపాలలో కూడా ఒక్కొక్కరి మనసుకు ఒక్కొక్క గుణాన్ని ప్రతిబింబించే రూపం ఆయా లక్షణాలతో కల్పించాలి. అందుకని రూపాల్లో కూడా ఏంటండి, మనం అట్రాక్ట్ అవ్వాలి. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కలాగా మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. అంతే కదా, మనకు నచ్చిన అదే ఫర్ ఎగ్జాంపుల్ వంటలు తీసుకోండి, మన అభిరుచిని మన దాన్ని బట్టి మనకు ఒకళ్ళు వంకాయ కూర నచ్చుతుంది, ఒకళ్ళు బెండకాయ కూర నచ్చుతుంది, అలా ఇంకోటి నచ్చుతుంది. అవునా, ఒకళ్ళకి కారం ఇష్టము, ఒకళ్ళు పులుపు ఇష్టము, ఇంకోళ్ళు తీపి ఇష్టము, ఇట్లా అలా దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంతో. అందుకని ఆయా లక్షణాలు కల్పించాలి అలాగా. అందుకే ఒక్కొక్క దేవతకే వివిధ రూపాలు ఉన్నాయి. మరి మనం లౌకికంగా తినేవాటికే అన్ని రకాలు ఉన్నప్పుడు కదా, మరి అలా ఎందుకు ఉండకూడదు? అవునా, మన దృష్టి కేంద్రీకరించాలి, పడాలి, మన దృష్టి దాని మీద ఏకాగ్రం చేయాలి కదండి. అందుకే ఒక్కొక్క దేవతకే వివిధ రూపాలు ఉన్నాయి, ఒక్కొక్క దేవతకే మళ్ళీ అన్ని రూపాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే అందుకని కొందరికి శబ్దం మీద మనసులో లగ్నం అవుతుంది, అందుకని ఏం పెట్టారు, నామావళి. ఒక్కొక్కళ్ళకి ఏమవుతుంది, శబ్దం మీద మనసు లగ్నం అవుతుంటా, అందుకోసం కొందరి శబ్దం మీద మనసు లగ్నం అవుతుంది. అట్టి వారి కొరకు వేరు వేరు లక్షణాలను స్ఫురింపజేసే నామాలు ఏర్పరిచారు ఋషులు.
అందుకని మనకి నామావళి, మనకి అష్టోత్తరం ఇవన్నీ వేరు వేరు నామాలతోటి స్ఫురింపజేసే నామాలు ఏర్పరిచారు ఋషులు. అష్టోత్తరం తీసుకోండి, వేరు వేరు నామాలతోటి ఉంటుంది. చూసి అన్నీ ఆయనే, మళ్ళీను అన్నీ ఆయనకే ఉంటాయి ఆ నామాలన్నీ. అలా ఋషులు ఏర్పరిచారు. చూసారు వాళ్ళు ఎంత తెలివిగా ఆలోచించారు చూడండి. ఇదంతా దేనికి? దృష్టి దాని మీద పెట్టడం కోసం, మనస్సు ఏకాగ్రం అవడం కోసం. దాని గురించి ఇవన్నీ సాధనాలు. దానికి మనస్సు ఏకాగ్రం అవడం కోసం ఆలంబనం అన్నమాట, ఆలంబనాలు ఇవన్నీ. కానీ ఇవన్నీ ఒకే పరమాత్మకు వారు వారు పెట్టుకున్న పేర్లు, కల్పించుకున్న నామాలు అని మత గ్రంథాలు స్పష్టంగా తెలిపాయి. చూసారండి, ఈ కొట్లాట్లు దేనికి ఇప్పుడు కదా? ఇవన్నీ ఒకే పరమాత్మకు ఒక్కరే అయిన వారికే వారు పెట్టుకున్న పేర్లు ఇవన్నీ, కల్పించుకున్న నామాలు, ఇవన్నీ కల్పించుకున్న పేర్లు, అవే నామాలు అని మత గ్రంథాలు స్పష్టంగా తెలిపేట. అన్ని మత గ్రంథాలు చెప్పింది అదేట. ఎలా పిలిచినా సరే ఆయన ఓయ్ అంటారు. భగవంతుడు ఎలా అయినా పిలవండి, అల్లా అనండి, జీసస్ అనండి, ప్రభు అంటూ ఉన్నా సరే, రాముడు అనండి, బాబా అనండి, ఏ పేరుతోనైనా పిలవండి ఆయన్ని, ఓయ్ అంటారు. ఆయన పలుకుతారు. పలికే ఆయన ఒక్కయనట. మనం పెట్టుకున్నది ఏమిటి? ఒక రూపం, ఒక పేరు. మట్టి ఒకటే అక్కడ, ఆ తయారు చేసుకుంటున్న పాత్రలు మాత్రం వేరు, కానీ మట్టి ఒకటి. మనం చెప్పుకున్నాం చూసారా, మనం బంగారం ఒకటే, నగలు వేరు, లేకపోతే నగల రూపం అది వేరు. వేరు వేరు పేర్లతో వాటిని పిలుస్తున్నాం అంతే. గొలుసు అంటున్నాం, గాజులు అంటున్నాం, ఎట్లా చెప్పుకున్నాం కదా మొన్న అంతా. అలాగే మట్టి కూడా అదొకటే, ఫ్లవర్ వాజ్ అంటున్నాం, లేకపోతే ఒక కుండ అంటున్నాం, ఒక మట్టి పాత్ర అంటున్నాం, కానీ మట్టి ఒక్కటే. మట్టితో చేసినవి అవన్నీ మట్టితోటే. మూలం ఏంటి? మట్టి. మన అభిరుచిని బట్టి దాన్ని చేసుకున్నాం అంతే, అంతా మట్టే. అది ఇక్కడంతా బంగారమే, అట్లా అనమాట అండి. అది ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనకి లీలామృతంలో కూడా మాస్టర్ గారు అదే మెన్షన్ చేస్తారు బంగారం గురించి. అది అందుకోసమని నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను, మాస్టర్ గారు చెప్పాను కదా. మట్టి ఎగ్జాంపుల్ కూడా ఇందులో ఉంటుందండి. అది చాలా బాగుందండి అధ్యాయం. చాలా అంటే చాలా చాలా దురభిప్రాయాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి చదివితే. కొన్ని మతం గురించి కొన్ని దురభిప్రాయాలు ఉంటాయి, అట్లాంటివన్నీ తుడిచిపెట్టిపోతాయి. అవి ఎందుకు వస్తాయంటే మన చిన్నప్పటి నుంచి సరైన అవగాహన లేకపోవడం వలన వస్తాయి. ఎందుకంటే మనకి సరైన గురువుల దగ్గర అక్కడ ట్రైనింగ్ లేదు కదా. ఆ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఎక్కడ చూసినవి అక్కడ విన్నవి, మన ఇంట్లో పరిస్థితులు, లేకపోతే ఏవో చదివినవి పుస్తకాల్లో, బయట వాతావరణం, వాటి వలన ఏవో మనకంటూ కొన్ని అభిప్రాయాలు బిల్డ్ చేసుకుంటాం మనం, అంతే కదా. ఇప్పుడు బయట పరిస్థితులు ఎట్లా జరుగుతున్నాయి చూస్తుంటే, ఆ యూట్యూబ్ చూడడం కూడా చూడండి, ఆ ఫేస్బుక్లో ఏవో అసలు కొట్లాట్లు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను? అవునా? మతం గురించి. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం అన్నమాట ఇవన్నీ. ఈ విషయాన్నే వివరిస్తుంది క్రింది శ్లోకం అని మాస్టర్ గారు ఒక శ్లోకం చెప్తున్నారు. మృత్పిండమేకం బహుభాండ రూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుధేను జాతం, పరమాత్మమేకం బహునామ రూపం. మట్టి అడుసు ఒక్కటే, కుండల రూపాలు అనేకం, బంగారం ఒక్కటే, ఆభరణాలు పలు రకాలు, వివిధములైన ఆవుల నుండి వచ్చినప్పటికీ పాలు ఒక్కటే. అలానే నామరూపాలు అనేకమైన పరమాత్మ ఒక్కడే. చూసారండి, ఇందాక మనం చెప్పుకున్నవే ఇందులో ఉన్నాయి. చూసారా? అదే మాస్టర్ గారు చెప్పిందే నేను చెప్పాను. అది తాత్పర్యం ఏంటంటే, మట్టి అడుసు ఒక్కటే, మట్టే మొత్తం, కానీ కుండల రూపాలు అనేకం. ఒక్కొక్కటి కుండ ఒక్కొక్క షేప్లో మనం చేసుకుంటున్నాం, రూపాలు అనేకం. అలాగే బంగారం ఒక్కటే, బంగారం మొత్తం ఒక్కటే, అది బంగారం. ఆభరణాలు పలు రకాల ఆభరణాలు చేసుకుంటున్నాం. వివిధములైన ఆవుల నుండి వచ్చినప్పటికీ పాలు ఒక్కటే, పాలే. కానీ ఏమవుతుంది, చాలా రకాల ఆవుల నుంచి తీసుకుంటాం మనం పాలు, కానీ అవన్నీ ఆ పాలే కదండి, అన్నీ ఆవు పాలే. కానీ ఆవులు చాలా ఆవుల నుంచి తీసుకుంటాం, కానీ అవన్నీ పాలే, ఆవు పాలే అవి.
అలానే నామరూపాలు అనేకమైన పరమాత్మ ఒక్కడే. నామము రూపము అనేకము, కానీ పరమాత్మ ఒక్కడే. వీటిలో ఏ నామరూపాలతో భగవంతుని ధ్యానించినా కలిగే ఫలితం మనసు ప్రశాంతము. వీటిలో అసలు ఏ నామరూపాలతో భగవంతుని ధ్యానించినా సరే, వీటన్నిటిలోనూ ఏ నామరూపాలతో, ఏ నామమైనా తీసుకోండి, ఏ రూపమైనా తీసుకోండి, భగవంతుని ధ్యానించండి. ధ్యానిస్తే కలిగే ఫలితం మాత్రం మనసు ప్రశాంతం అవుతుందట, పవిత్రం అవుతుంట, అవి ఆనందం కలగడమే. ఏదైనా తీసుకోండి, ఏ నామమైనా తీసుకోండి, ఏ రూపమైనా తీసుకోండి అని చెప్తున్నారు. ఇందులో ఏమీ ప్రత్యేకమైన నామము ప్రత్యేకమైన రూపము లేదు, చెప్పలేదు. అట్లా మనకు ఋషులు ఎవరో అట్లా చెప్పలేదు. ఏ నామమైనా తీసుకోండి, ఏ రూపమైనా తీసుకోండి, నీకు నచ్చింది తీసుకొని ఇష్టం అన్నారు. నచ్చిన ఆభరణం పెట్టుకున్నట్టు నీకు నచ్చిన షేప్లో మట్టితో చేసుకున్నట్టుగా ఏదైనా తీసుకో. జరగవలసిందేంటి? మనసు హాయిగా ప్రశాంతం అవడం, పవిత్రం అవడం. దీంట్లో గొడవలు ఏంటండి? అర్థం కాదు అసలు. ఎవరిష్టం వాళ్ళది కదా. నాకేదో బాబా ఇష్టం, నేను చేసుకుంటాను. ఇంకోళ్ళు కృష్ణుడు ఇష్టం, చేసుకుంటారు. ఇంకోళ్ళు వెంకటేశ్వర స్వామి ఇష్టం, చేసుకుంటున్నారు. బాగానే ఉంది కదా. ఏం జరగాలి? జరగవలసింది ఏమిటి అక్కడ? ప్రశాంతం అవ్వాలి, పవిత్రం అవ్వాలి. పవిత్రం అంటే తెలుసు కదా, అంతకుముందు అంతా దాని గురించి పవిత్రత గురించి చెప్పుకున్నాం. పవిత్రం అవడం అంటే ఏమిటో నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. పవిత్రం అంటే బాహ్యంగా ఉంచుకోవడం కాదు, మనసు పవిత్రం అవడం, అవి ఆనందం కలగడమే. ఏదైతే చెప్పుకున్నామో ఆనందం అనేది అది కలగడమే. దీనినే ఈ క్రింది గీతా శ్లోకాలు చెప్తున్నాయి. గీతలో కూడా అదే చెప్తున్నారట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. దీని తాత్పర్యం ఏంటంటే, నన్ను ఎవరే రీతిని ఆరాధిస్తారో ఆ రీతినే వారిని అనుగ్రహిస్తాను. మానవులందరూ ఏ రీతిని అనుసరిస్తున్నా అందరూ నన్నే అనుసరిస్తున్నారు. అందుకే చూడండి, బాబాని సకల దేవతా స్వరూపం అన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి వారు ఏ దేవతలను ఆరాధిస్తున్నారో ఆయా దేవత రూపాల్లో ఆయన అనుగ్రహించారు. ఎంత అద్భుతం చూడండి. ఈ గీతలో చెప్పిన దానికి అది ఎంత కరెక్ట్గా సరిపోయిందో చూడండి. బాబాది భగవంతుడు అంటే అలా ఉంటారు. అది భగవంతుడు అంటే, అది సద్గురు అంటే. వాళ్ళు ఏ ఏ రూపాల్లో వాళ్ళు ఆరాధిస్తున్నారు వాళ్ళకి ఆ రూపాల్లో ఆయన అక్కడ వాళ్ళకి దర్శనం ఇచ్చారు. రామభక్తులకి శ్రీరాముడిగా దర్శనం ఇచ్చారట. ఒక ఆవిడేమో వినాయకుడికి ఎప్పుడు ఆవిడకి నైవేద్యాలు పెట్టుకుంటూ ఉండేట చెప్పారట. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బాగా తినబెడుతున్నావమ్మా, ఇంకొకరితోనేమో ఎలుకే నా వాహనం అని కనిపెట్టావు అన్నారట. అసలు చూడండి ఎంత అద్భుతం. అసలు అవి ఒకటే కాకపోతే ఆయన ఎలా చెప్పగలిగారు? అసలు ఎవరు ఏ ఇంట్లో ఎవరిని పూజిస్తున్నారు, ఏ రూపాలను పూజిస్తున్నారు, అదే ఆయన కాకపోతే అదే ఆయన కాబట్టి చెప్పగలిగారు. లేకపోతే ఎట్లా చెప్తారండి? ఆయా రూపాల్లో దర్శనం ఎలా ఇస్తారు? అసలు అది కదా మనకు కావాల్సింది. అట్లాంటి ఆయన కదా, ఆ రూపాల్లో దర్శనం ఇచ్చారు ఆయన. అదే నేను ఎప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి అన్ని వేల సంవత్సరాల నుంచి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పారే. తెలియాలి కదా అన్నీ, అంతటి వారు అయి ఉండాలి కదా. అదే కదా భగవంతుడు అంటే, అదే కదా సత్యం ఒక్కటే అంటే. ఎంత అదృష్టం అండి ఆయన సన్నిధిలో అంతమంది. ఏదైతే ఉన్నదో అదే ఆయన. ఆయన దగ్గర అంతమంది కూర్చున్నారు, ఆయన రక్షణలో ఉన్నారు. చూడండి, అసలు తలుచుకుంటే మనసుకి పులకిస్తుంది మనసు. అదొక మార్గం. అలా ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని స్మరించుకోవడం అన్నమాట. అంటే మనసుని ఏకాగ్రం చేసుకోవడం, అదొక పద్ధతి. చూడండి, ఒక్కసారి ఆయన తలుచుకునేసరికి ఎంతలాగా ఇదైంది మనకి. ఎంతటా ఆయన అనుకునేసరికి అలా ఒక రకం మనసుని ఏకాగ్రం చేసుకోవడం. అదొకటి మనం సత్సంగం చేసుకునేది కూడా అదే. మనసు ఏకాగ్రం అవుతుంది.
ఆయన గుణగణాలు కానీ ఆయన గురించి చదువుకుంటూ ఆయన తత్వాన్ని స్మరించుకుంటూ ఆహా ఇది కదా అనుకుంటూ అవగాహన తెచ్చుకుంటూ దాని గురించి. అందుకే గ్రంథాలు కూడా మనకు అందుకే ఇలా చదువుకుంటూ ఉంటే మనసు ఏకాగ్రం అవుతూ ఉంటుంది మనకి. అప్పుడు పారాయణ కూడా బాగుంటుంది. చదువుకుంటున్నప్పుడు ఇది కదా మనం చదువుకున్నది మన సత్సంగంలో అనిపిస్తూ ఉంటుంది. మనసు ఏకాగ్రం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్పారు? నన్ను ఎవరే రీతిని ఆరాధిస్తారో ఆ రీతినే వారిని అనుగ్రహిస్తాను. మానవులందరూ ఏ రీతిని అనుసరిస్తున్నా అందరూ నన్నే అనుసరిస్తున్నారు. ఏ రీతిన వాళ్ళు అనుసరిస్తున్నా అందరూ నన్నే అనుసరిస్తున్నారు అని చెప్పారు. ఏ రీతిన ఒకళ్ళు అల్లా అంటున్నారు, ఒకళ్ళు జీసస్ అంటున్నారు, ఇంకోళ్ళు రాముడు అంటున్నారు, కృష్ణుడు అంటున్నారు, గురునానక్ ఒకడు బుద్ధుడు అంటున్నారు. రకరకాలుగా అనుసరిస్తున్నారు. అందరూ ఆయన్నే అనుసరిస్తున్నట్టు ఒకరినే, ఒక్క ఆయన్నే, ఒక సత్యమే, ఒక్కటే భగవంతుడిని అనుసరిస్తున్నారు. అంతే, పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేదు. అందరూ భగవంతుడిని అనుసరిస్తున్నారట. ఉన్నదంతా ఒక్కటేట. ఆ ఒక్కరినే అనుసరిస్తున్నారట. భగవద్గీతలో చెప్పబడినది. నామరూపరహితుడైన భగవంతునికి నామరూపాలు కల్పించడం ధ్యానానికి సౌలభ్యమే కానీ వేరు కాదని గీతలో కృష్ణుడు ఇలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా చూడండి. నామరూపరహితుడైన భగవంతునికి, నిజానికి భగవంతుడికి నామము రూపము అనేది లేదట. నామరూపరహితుడుట ఆయన. నామరూపరహితుడైన భగవంతునికి నామరూపాలు కల్పించడం, నామరూపాలని కల్పించంట మనం. దేనికి? ధ్యానానికి సౌలభ్యమే కానీ మనం ధ్యానించుకోవడానికి సౌలభ్యం కోసం వేరు కాదని గీతలో కృష్ణుడు ఇలా స్పష్టంగా చెప్పాడు. అలా ఎందుకు కల్పించుకున్నామట మనం నామరూపాలు ఆయనకి? ఎందుకట? మనకి ధ్యానానికి సౌలభ్యం. అలా అయితేనే మనం ధ్యానం చేయగలుగుతాం కాబట్టి మన కోసం కల్పించుకున్నదన్నమాట. గీతలో కృష్ణుడు ఇలా స్పష్టంగా చెప్పాడు. అవ్యక్తాహి గతిర్దుఃఖ దేహవద్భిర వ్యాపతే అని. అంటే రూపము గల దేహమే తామని భ్రమించేవారు నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం చాలా కష్టము. చాలా కష్టం అది. నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం అనేది చాలా కష్టం. ఒక నామం లేదు, ఒక రూపం లేదు, ఎట్లా ధ్యానిస్తాం మనం? మనకేమో దేహం అన్న ఇదిలో మనం ఉన్నాం, మనకు నామం ఉంది, మనకు రూపం ఉంది. అట్లాంటి మనం రూపము గల దేహమే మనమని భ్రమిస్తూ ఉంటాం. అంతే కదండి. ఈ రూపం ఉంటేనే నేను అనుకుంటాను. అట్లాంటి నేను నామము రూపము లేని ఆ భగవంతుడిని ధ్యానించడం అంటే నాకు చాలా కష్టం. నా స్టేజ్ అది కాదు. అలా భ్రమించే నేను నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించడం చాలా కష్టం. అందుకోసం తెలుసు, ఋషులందరికీ తెలుసు మన పరిస్థితి. మన ఎంత అజ్ఞానమో వాళ్ళకి తెలుసు మన పరిస్థితి. నిజానికి మనపై కరుణతోటే వాళ్ళు ఈ ఆలంబనాలన్నిటినీ వాళ్ళు ఏర్పాటు చేశారు. అది అలా తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? కలహానికి వాడుకుంటున్నాం. మతం అనేది కలహానికి పెట్టుకున్నాం. భగవంతుడి నామాలు కలహానికి చేసుకున్నాం, వైషమ్యానికి, స్పర్ధకి. రూపాన్ని కూడా కలహాలకి, స్పర్ధకి, వాటికి అన్నిటికీ వాడుకుంటున్నాం. అంటే ఎంతటి దారుణమైన స్టేజ్లోకి వచ్చేసామో చూడండి. అసలు వారు ఎందుకు పెట్టారు ఋషులు? మనం ఎందుకు ప్రతిదీ అలాగే చేసుకున్నాం. చూసుకుంటే సరిగ్గా అసలు ఎందుకున్నాయో అందుకే ఆ పర్పస్కి అసలు వాడుకోవడం అనేది లేదు. ఇటు లౌకికంగానూ అట్లాగే చేసుకుంటున్నాం ఉన్న వాటిల్ని, అటు ఆధ్యాత్మికంగానూ అట్లాగే చేసుకున్నాం. సరిగ్గా కూర్చొని ఆలోచించుకుంటే ఇదే పరిస్థితి. మన పరిస్థితి మానవాళి ఎంత దిగజారిపోయిందంటే ఇది మన పరిస్థితి. అదేంటంటే క్లియర్గా మనం కూర్చొని ఆలోచించుకోక వచ్చింది. ఏదో తింటున్నాం, బతుకుతున్నాం, ఇలా రొటీన్లో ఉండడం వల్ల అనమాట. ఇదేదో ఒకటి చేస్తే కాదు, అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. అందరం ఆలోచించుకుంటే ఇప్పుడు సమైక్యత వచ్చి సరిగ్గా ఉండడం అనేది జరుగుతుంది. రెండు రకాలుగాను. లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుందండి. ఒక బ్యాలెన్స్ ఉండదు, ఏమి ఉండదు, అస్తవ్యస్తంగా సాగుతూ ఉంటుంది అనమాట. నీ గోల నీది, నా గోల నాంది అన్నట్టు. అది శివగీత ఇలా చెబుతుంది. ఏనాకారణే ఏమర్త్య మమేవైక ఉపాసతే
తేనా కారణే తేభ్యోహం ప్రసన్నో వాంఛితం దతే. ఎవరే ఆకారాలతో నన్ను ఉపాసిస్తారో వారికి ఆ రూపాలతో ప్రత్యక్షమై అనుభవమే కోర్కెలనిచ్చేదను. ఎవరు ఏ ఆకారంతో నన్ను ఉపాసిస్తారో, ఎవరు ఏ ఆకారాన్ని ఊహించుకుని అట్లా ఉపాసిస్తున్నారో వారికి ఆ రూపాలతో ప్రత్యక్షం అవుతాను, నేను కోరికలను ఇస్తాను అన్నారు. ఇందా చెప్పుకున్నాం కదా బాబా ఎందుకు అట్లాగా అంటే, వారు అదే చెప్పారు, నువ్వు ఆ ఆకారంతో నన్ను ధ్యానించావు, నేను నీకు ఆ ఆకారంతో నేను నీకు దర్శనం ఇచ్చానని చెప్పారు. శ్రీరామ శ్రీరామ అంటే శ్రీరాముడిగా దర్శనం ఇచ్చారు. శ్రీకృష్ణుడు కృష్ణుడిగా, గణపతి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నేశ్వరుడులాగా, అలాగా బాల అంటే బాలలా కనిపించారట బాబా. అలాగే ఎవరే ఏ రూపాలతో వారిని పూజిస్తారో, సేవిస్తారో, ఆరాధిస్తారో, ఉపాసిస్తారో ఆయా రూపాలతో ఆయన కనిపించి వారి కోరికలు తీర్చారనమాట. అది భగవంతుడు అట్లాగే దర్శనమిస్తారట. అది నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే, కనుక దైవం యొక్క నామరూపాల విషయంలో వైరము బలవంతము తగదని ప్రాచీన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ప్రాచీన గ్రంథాలు అన్నిటిలోనండి, మత గ్రంథాలు ఏదైనా తీసుకోండి, వాటన్నిటిలోనూ చెప్పింది ఏంటంటే దైవం యొక్క నామరూపాల విషయంలో వైరము బలవంతము అసలు తగదు. నామానికి రూపానికి ఎవరిష్టం వాళ్ళది కదా. ఒక బలవంతంగా ఏదో డిష్ తీసుకొచ్చి నాకు అది తినన్నా నాకు కష్టమే, నాకు నచ్చాలి కదా, అది చూస్తే నాకు అనిపించాలి, తింటే నాకు రుచిగా అనిపించాలి, ఏవో నా ఇష్టాలు నాకు ఉంటాయి కదండి. ఇట్లా బలవంతం చేయకూడదు కదా. అలాగే ఏ విషయంలోనైనా వైరము బలవంతము తగదు అని చెప్పి ప్రాచీన గ్రంథాలు కూడా చెప్పేట. వైరం కూడా పనికిరాదు, వాడికి ఇష్టమైనది వాడు తింటాడు. ఇందులో వైరం ఏమిటి, అసలు బలవంతం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మత మార్పిళ్ళు తీసుకోండి, ఇది బలవంతం ఏమిటి? తప్పు కదా అది, బలవంతం పెట్టి ఇవన్నీ ప్రతిదీ. ఇందులో వైరాలు ఏమిటి? తప్ప ఎవడిష్టం వాడిది, వాళ్ళకి అది ఇష్టం, మనకి ఇది ఇష్టం, ఇంకోటి ఇష్టం, అలాగే అన్నీ. ఏదైనా సరే మనం కూడా దూషించకూడదు. దూషించడం అంటే వాళ్ళకి అది ఇష్టం, చక్కగా చేసుకుంటున్నారు. ఎన్ని అనుభవాలు లేవు, అన్ని మతాల్లోనూ బోಳು అనుభవాలు వాళ్ళకి ప్రసాదిస్తూనే ఉన్నారు భగవంతుడు. అందరూ భగవంతుడి బిడ్డలే కదా, ఎవరు కాదు, ఒక్క ఆయన కరుణిస్తున్న ఆయన. ఏమిటి వైర్యం కదా, అందరూ మనకి సోదరులే, తీసుకుంటే అందరూ సోదరులే మనకి. ఇందులో ఏంటి వైరం? అసలు అందరూ ఆయన బిడ్డలు. చెప్తున్నారు కదా, మట్టి ఒక్కటే బంగారం ఒక్కటే అని గీతలో చెప్పారు. ఇన్నిటి చోట్ల చెప్తుంటే ఇంకా ఏంటి అంటే మనకి నమ్మకం లేదా వాటి మీద? కానీ నాకు ఇష్టమండి, అబ్బా భగవద్గీత భలే ఉందండి, అదేదో గ్రంథం భలే ఉందండి, ఎంత గొప్ప అండి, చెప్పిన ఆయన ఎంత గొప్ప అయినా కానీ నేను ఆచరించనండి. ఆ డాక్టర్ గారు ఎంత గొప్ప అయినో కానీ నేను మందు వేసుకోనండి. డాక్టర్ గారు గొప్ప అయినా మందు వేసుకోకపోతే రోగం ఎట్ట తగ్గుతుంది? డాక్టర్ గారు ఎప్పుడు గొప్ప అయినా ఇచ్చిన మందు అని రాసి ఇచ్చిన మందు చదువుకుంటూ ఉంటాం అంతే, కానీ మందు వేసుకోం. ఎట్ట కుదురుతుందండి? తగ్గదు కదా రోగం, మందు వేసుకోవాలి. అదే పరిస్థితి మంది, వేసుకోవట్లేదు. గొప్ప ఆయన అంటూ ఉంటాం అనమాట. డాక్టర్ గారు గొప్ప అయిన అలాగే ఆ గ్రంథం గొప్పది, భగవద్గీత గొప్పది, లేకపోతే ఇంకోటి ఏదో గొప్పది, అబ్బా శంకరాచార్య ఆయన రాశారు అది చాలా గొప్పది, కానీ చెప్పింది ఎక్కడ యాక్సెప్ట్ చేయం కదా. మందే, మన సిద్ధాంతం మందే, మన అభిప్రాయం మందే, మన కొట్లాట్లు మనవే, మన వైషమ్యాలు మనవే, మనకుంటే భావాలు మనవే. అది మన పరిస్థితి. ఎందుకు అంగీకరించట్లేదు మరి? అంత ఇష్టమైతే ఒకసారి ఆలోచించుకోవాలి. కొంచెం కటువుగా అనిపించవచ్చును, క్షమించండి, కానీ ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే మనం బాబా అంటే ఇష్టం అంటూ ఉంటాం కదా. బాబా అట్లా చెప్పారా? చెప్పలేదు కదా. మనకి కొట్టుకోండి అని చెప్పారా కదా, ఇతర మతాల పట్ల అసహనం వహించండి అని చెప్పారా? చెప్పలేదు కదా. మన బాబా భక్తులు అనిపించుకున్నప్పుడు ఎట్లా ఉండాలి, బాబాని పూజిస్తున్నాం అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి? అది అందుకని బాబా అనే కాదు, ఎవరైనా సరే ఇప్పుడు చదువుకుంటే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏ మతంలోనూ లేదు అసలు అలాగే స్పర్ధ పెట్టుకోమని, అసలు ఏ మతంలోనూ లేదు, ఎక్కడా లేదు.
హిందూ మతంలో లేదు, క్రైస్తవంలో లేదు, ఇస్లాంలో లేదు, ఎక్కడా లేదు అసలు. చూసారా, లేనివన్నీ వచ్చే మనకి. ఎంత చెత్త పోగేసుకున్నామో చూడండి. హాయిగా ఉండాల్సిన వాళ్ళం, చాలా హాయిగా ఉండాల్సిన వాళ్ళం ఎంత చెత్త పోగేసుకున్నామో అసలు. ఎంత దురదృష్టకరమే. అది మిగిలింది రేపు చెప్పుకుందాం. మత గ్రంథాలు అసలు ఏం చెప్తున్నాయి ఏమిటి అనేది అన్నీ చాలా బాగా రాశారు మాస్టర్ గారు. అత్యద్భుతం అండి. ఇంక అసలు రేపు చెప్పుకుందామండి. ఇవాళ కొంచెం ఆలస్యం అయింది, నాకు వేరే పనులు ఉండడం వల్ల లేటుగా పెడుతున్నందుకు అందరూ క్షమించాలి. రాత్రి అయిపోయింది ఇవాళ, కాస్త ఓపికగా వినండి ఇవాళ. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.